హలో గైస్, రోంత్ సినిమా ఎలా ఉంది? సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ వచ్చేసి షాహిద్ కబీర్. ఇక ఈ సినిమా అంతగా కథ ఉండదు, బట్ ఇంట్రెస్టింగ్గా మస్తు థ్రిల్లింగ్గా నెక్స్ట్ ఏమవుతుంది అనిపించేలా ఉంటుంది. ఈ సినిమా చూడచ్చా వర్తా అంటే వర్తే అని చెప్తాను నేను మాత్రం. పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు, రౌండ్స్కి వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్ వాళ్ళు ఎలా ఉంటుంది అనేది సినిమా కథ భయ్య. అండ్ కంప్లీట్లీ ఒక నైట్ సెగ్మెంట్లో ఉంటుంది ఈ సినిమా. థ్రిల్లింగ్గా ఉంటుంది, నెక్స్ట్ ఏమవుతుందని. కానీ అందులో ఒక కథ ఉంటుంది. ఆ కథ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు సినిమాకి వెళ్ళి చూడాలి. సినిమా అయితే బాగుంది. ఇది మలయాళం ఫిలిం. ఇది తెలుగులో ఇట డబ్బై జియో హాట్స్టార్లో అందుబాటులో ఉంది. ఓవరాల్గా సినిమా ఎట్లుంది భయ్యా అంటే బాగుంది. కానీ ఒకటి చెప్తున్నా, 40-43 మినిట్స్ దగ్గర థ్రిల్లింగ్గా ఉంటుంది. కానీ జాగ్రత్తగా చూడండి. సైలెంట్ ఉన్న ప్లేస్లలో ఈ సినిమా వచ్చిరనుకో మీ మైండ్కి ఏదో అట్రాక్ట్ అవుతుంది సినిమా. అప్పుడు మీరు మిగతా సైడ్లలో చూసినా సినిమా లోపల ఉన్నట్టు అనిపిస్తుంది. అలా థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సినిమా. ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సినిమా చూస్తున్నా అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూడండి. సినిమా మీకు అప్పుడు పడతా కాదని కనిపిస్తుంది. అండ్ లాగ్ ఉందంటే లాగ్ అసలు నాకు కనిపించలే. నాకైతే లాగ్ అయితే కనిపించలే. బట్ దీంట్లో ఫైట్ సీన్స్ ఉంటాయి, లవ్ సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, ఏముంటాయి. ఓన్లీ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ వాళ్ళు డ్యూటీ ఎక్కినప్పటి నుంచి డ్యూటీ దిగేదాకా ఎలా గడుపుతారు, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది ఆఫీస్లో అనేది కథ భయ్య. ఇక సినిమా నాకు నచ్చింది. ఓవరాల్గా సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తావు భయ్య అంటే 5కి 4.5 రేటింగ్ ఇస్తా. ఇక నా రివ్యూ చూసి ఎంతమంది సినిమా చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ ఓవరాల్గా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించో ఒకసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని క్లిక్ చేయండి.